ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయన్నది రాజకీయాలలో సాధ్యమేనని మరోసారి తేలిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తే ఇదే అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించక 2 పర్యాయాలు ఏకదాటిగా రాష్ట్రాన్ని పాలించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2002 సంవత్సరంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అనగా భారతీయ రాష్ట్ర సమితి మార్చేసి జాతీయ పార్టీగా ప్రకటించారు. తెలంగాణలో తనకు తిరుగులేదని, ఈ రాష్ట్ర తరహా పాలనను యావత్తు దేశం మొత్తం కోరుకుంటోందని కేసీఆర్ నాడు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చడం వెనక అసలు వ్యూహం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 3వ సారి కూడా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో కేటీఆర్ ను సీఎంగా ప్రకటించి జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను వివిధ రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలిపి తాను స్వయంగా ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో చక్రం తిప్పాలన్నది కేసీఆర్ అసలు వ్యూహం. తెలంగాణ నుంచి తాను ఎంపీగా గెలిచినా ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ కు పుష్కల అవకాశాలుంటాయని కేసీఆర్ ఏ లెక్కలతో ముందుకెళ్తున్నారు అన్నది నాడు రాజకీయ ఉద్దండులకు కూడా అంతుపట్టలేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించి తన పార్టీలో చేర్చుకున్నారు. పలు రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతులను ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. ఈ అంశంపై తెలంగాణలో పెద్ద దుమారమే రేగింది. తెలంగాణ సొమ్మును తీసుకెళ్లి కేసీఆర్ తన సొంత సొమ్ము అన్నట్లుగా ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకోవడం ఏమిటి అని ప్రశ్నించాయ ఇతర రాజకీయ పార్టీలు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోకుండా పక్కా రాష్ట్రాల రైతులను ఆదుకోవడమా అని కూడా వారు ప్రశ్నించారు. కానీ ఇదంతా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను విస్తరించే క్రమంలోనే కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇంతవరకు బాగున్న 2003 నవంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో పరిస్థితులన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయి. రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఇది రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ కు తెలియంది కాదు. ఇప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రతి పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. దీంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఏది అన్న చర్చ కూడా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి ఏకంగా ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఏపీలోనూ సత్తా చాటుతామని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం నిర్వహించబోతున్నామని, అన్ని ప్రధాన పార్టీలకు దీటుగా స్థానాలను సంపాదిస్తామని బీఆర్ఎస్ తీవ్రమైన ప్రచారం చేసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు కూడా నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం కోసం కేసీఆర్ పలు వ్యూహాలు వేశారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ బిడ్ లో సింగరేణి కూడా పాల్గొంటుందని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతగా కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. తీరా ఇన్ని చేస్తే పురుటిగడ్డ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. నాయకులంతా ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వదిలివెళుతూ విమర్శలు చేస్తుంటే బంగారు తెలంగాణ తెచ్చామని చెప్పుకొన్న బీఆర్ఎస్ నేతల నోట మాట రావడం లేదు. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఏపీలోని ఆ పార్టీ నేతలు కేసీఆర్ ను కలవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ఫోన్లు గులాబీ బాస్ వరకు చేరడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు, చివరకు ఆ రాష్ట్రంలో సర్వం కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. త్వరలోనే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రావెల కిషోర్ బాబు కొన్నాళ్ల క్రితమే వైసీపీలో చేరారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లో చేరిన నేతల సందడి ఇప్పుడు కనిపించడం లేదు. ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ సందడి కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యాయం జాతీయ స్థాయిలో మొదలవ్వడం కష్టమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని చూస్తున్న గులాబీ నేతలు తమ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పెద్ద తప్పు చేశారని సన్నిహితుల వద్ద పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా తెలంగాణ సెంటిమెంటుపై తాము పేటెంట్ కోల్పోయామని, ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పింది లేదని రుసరుసలాడుతున్నారట. ఈ రుసరుసలు సమీప భవిష్యత్తులో ఏ రూపం దాల్చుతాయో, వాటిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.